రెగ్యులేషన్ ఆఫ్ రేట్స్కి వచ్చేసరికి మనము వీ హ్యావ్ వెరీ వెరీ కేటగారికలీ సెట్ దిస్ ఇస్ ఆ రేట్లు కూడా మనం ఎన్హాన్స్ చేసినాం. అసలు ఈ ఎన్హాన్స్డ్ చేసిన రేట్లను మనం ఇప్పుడు ఎనీ అదర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ కోవిడ్ ట్రీట్మెంట్కి ఇస్తూ ఉన్న రేట్లతో కంపేర్ చేసి చూస్తే మనం ఎన్హాన్స్ చేసిన రేట్లు ఆర్ మోర్ దెన్ వాట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ద్వారా వచ్చే రేటు. So that is the enhanced rates that we are giving. So that is quite satisfactory. So ఈ రేట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము we need to make sure that these rates are adhered to. ఇక్కడ ఎటువంటి మోసం కూడా అన్యాయం కూడా జరగకూడదు. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఈ రెగ్యులేట్ చేసే కార్యక్రమం, రెగ్యులేట్ చేసే విధానం ఇంకా కొంచెం స్ట్రీమ్ లైన్ కావాలి. ఆరోగ్య మిత్రాస్ మనం పెడతా ఉన్నాం, అక్కడ సీసీటీవీ కెమెరాస్ మనం పెడతా ఉన్నాం. బట్ ఆరోగ్య మిత్రాలు సరిగ్గా పనిచేస్తూ ఉన్నారా? సీసీటీవీ కెమెరాస్ అక్కడ సరిగ్గా పనిచేస్తూ ఉన్నాయా? అవన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటే మనము రేడ్ చేయాల్సినంత అవసరం ఉన్న పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి అన్నది ఖచ్చితంగా ప్రతి కలెక్టరు ప్రతి జాయింట్ కలెక్టర్ వుడ్ హ్యావ్ టు అప్లై హిస్ మైండ్. దట్ మీన్స్ మనం ప్రైమరీగా ఆరోగ్య మిత్రని ఎవరినైతే మనం అక్కడ పెట్టున్నామో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది కొంచెం అసెస్ చేసుకోవాలి. సీసీటీవీ కెమెరాస్ అక్కడ ఎలా ఉన్నాయి అనేది అసెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం రేట్స్ చేయించిన తర్వాత ఆ రేట్స్లో ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ బియాండ్ వాట్ ఈస్ బీన్ పర్మిటెడ్ బై అస్. ఛార్జ్ చేస్తూ ఉన్నారంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యావ్ వీ టేకన్? That is very, very important. And has the action been taken within 24 hours? That is also equally important. So 24 hours లోపల యాక్షన్ గన తీసుకోకపోతే నేరుగా నా దగ్గరికి రిపోర్ట్లు వచ్చేట్టుగా I asked the vigilance department and also health department to give me a report. And collectors ఎటువంటి పరిస్థితిలో కూడా అటువంటి తప్పిదాలు చేయొద్దండి అని చెప్పి కలెక్టర్లందరికీ కూడా చాలా సీరియస్గా I am making a request to them, because this is unpardonable. These are pandemic times. These are the times when every poor person ku, every పేదవాడికి ప్రతి ఒక్కడు చేతనైన సహాయం చేసేదానికి ముందుకు రావాలి. అటువంటి పరిస్థితుల్లో ఎవడైనా హాస్పిటల్ ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి చేస్తే మనము బాధ్యత గల ప్లేస్లో ఉండి మనం ఎక్స్ప్లాయిటేషన్ మీద సరైన చర్యలు తీసుకోకపోతే అది తప్పు అవుతుంది. సో వీ వుడ్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ఆరోగ్య మిత్రాస్ పనితీరుతో మనకు న్యూస్ ఇన్ఫర్మేషను పక్కాగా రావాలి. అటువంటి తప్పిదాలు ఎవడైనా చేసే పరిస్థితి ఉంటే స్విఫ్ట్ యాక్షన్ ఉండాలి, పెనాల్టీస్ ఉండాలి, క్రిమినల్ కేసులు ఉండాలి. రిపీటెడ్గా చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా రావాలి. ఫస్ట్ టైం ఓకే పెనాల్టీ వేస్తాం, సెకండ్ టైం చేస్తే ఇట్ షుడ్ లీడ్ టు ఈవెన్ మోర్ సివియర్ యాక్షన్. ఇట్ షుడ్ లీడ్ టు క్రిమినల్ కేసెస్. తర్వాత 24 అవర్స్లోనే జరగాలి. ఇటువంటివన్నీ ఖచ్చితంగా ప్లీజ్ మేక్ షూర్ దట్ దీస్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్లోకి ఖచ్చితంగా పోయేట్టుగా చర్యలు తీసుకోండి. Subscribe now and press the bell icon. Never miss an update.